మరి ఒకసారి చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము తండ్రి మోషే తదనంతరం యెహోషువ చేస్తున్న వాగ్దానం. 3వ వచనం నుంచి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును, ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశం అంతయు, పరమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములనెను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడైంది. పరమ తండ్రి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయుల్ని విడిపించి కానాను దేశానికి నడిపిస్తున్నప్పుడు మోషే తదనంతరం యెహోషువకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉంటాను. ఇశ్రాయేలీయుల చరిత్రలో అనేక యుద్ధ వీరులు కార్యక్రమాలు జరిగించిన సాక్షాత్తు దావీదు మహారాజు అనేక విజయాలు స్వతంత్రించుకున్న సొంత కొడుకు ద్వారా తరమబడతాడు. పాపం చేసిన కారణాన్ని బట్టి సొంత కొడుకు ద్వారా తరమబడతాడు. ఇశ్రాయేలు చరిత్రలో ఏ మనిషి చేతను ఓడిపోకుండా ఎక్కడికి వెళ్తే అక్కడ విజయం, ఏ యుద్ధానికి వెళ్ళినా విజయం పొందిన వ్యక్తి యెహోషువ. కాబట్టి ఇశ్రాయేలీయులు కానాను స్వతంత్రించుకోవడానికి జరగవలసిన ప్రతి ఒక్క యుద్ధంలోనూ విజయాన్ని అనుగ్రహించి కానాను దేశంలోకి ఇశ్రాయేలు ప్రవేశించడానికి కారకునిగా యెహోషువను పరమ తండ్రి వాడుకున్నాడు. దానికి అనుగ్రహించబడుతున్న వాగ్దానం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేదు, నేనున్నా నీ పక్షాన. కారణం అది. కాబట్టి పరమ తండ్రి ఇశ్రాయేలు సంతానానికి ఆయా కాలాల్లో న్యాయాధిపతులు, రాజులను అనుగ్రహించి వాళ్ళని విజయోత్సవంతో దేవుని సముఖంలో జీవింపు చేస్తున్న కాలాలవి. అటువంటి కాలాల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథం 19వ అధ్యాయంలో యెహోషాపాతు అని ఒక యూదా రాజుని గురించిన చరిత్ర మనం చూస్తాం. 2వ దినవృత్తాంత గ్రంథంలో 19వ అధ్యాయము యెహోషాపాతు గురించి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడైన యెహూ అతను ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేసింది, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును. చేసిన పొరపాటు ఏంటంటే భక్తిహీనులతో స్నేహం చేయడం. ఇంకెవరో కాదు, ఇశ్రాయేలు రాజైన ఇశ్రాయేలు రాజుతో స్నేహాన్ని కోరుకుంటాడు. ఇశ్రాయేలు రాజు చాలా కఠినమైన పరిస్థితుల్లో దేవునికి విరుద్ధంగా కార్యక్రమాలు జరిగించిన మనకు అందరికీ తెలిసినట్టు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయానికి వస్తే మనకు అహజ్యాల గురించి అక్కడ ఉంటుంది. 2వ రాజులు 1వ గ్రంథం 1వ అధ్యాయం
ఆహాబు మరణమైన తర్వాత మోయాబీయులు ఇశ్రాయేలు మీద తిరగబడి అహజ్య షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీల నుండి కింద పడి రోగి అయి, మీరు ఎగ్రోను దేవతకు బయల్జబూలు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత నొందునో లేదో విచారించడని దూతలు పంపగా, రాజు ఇశ్రాయేల్ రాజు ఏం సంభవిస్తుందో యెహోవా ప్రవక్తల దగ్గర విచారించకుండా బయల్జబూలు దేవత, మీరు ఎగ్రోను దేవతయకు బయల్జబూలు నద్దకు పోయి అంటున్నారు. ఏంటి కారణం? ఆహాబు యొక్క కొడుకు తండ్రి పోలికలు వచ్చాయి అహజ్యాకి, ఇంకేమిలా ఇశ్రాయేలీయులు రాజు. కాబట్టి మీరు మొదటి అధ్యాయాన్ని పూర్తిగా చదువుకుంటూ వస్తే 7వ వచనంలో మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడిని రాజు అడిగినందుకు అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలుగట్టు కట్టుకునే వాడిని ప్రతితుల మీద. కాబట్టి బయల్జబూల్ దగ్గర విచారణ చేయడానికి దూతలు పంపించాడు. దూతలు వెళ్తా ఉంటే ఆ ప్లేస్కి వాళ్ళని ఎదుర్కోవడానికి దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియా గారు ఆ దూతలను ఎదుర్కొంటాడు. ఎదుర్కొని ఎక్కడికి వెళ్తున్నారు? మేము అహజ్య రాజు రోగంతో పడ్డాడు, మేడ మీద నుంచి కింద పడి, అతడు కాపాడబడతాడో లేదో తెలియట్లా, కాబట్టి మేము బయల్జబూలు దేవుడి దగ్గర ఏం సంభవించబోతుందో కనుక్కోవడానికి వెళ్తామా అంటే వెంటనే ప్రకటించేస్తాడు. 4వ వచనంలో, కాగా యెహోవా సెలవిచ్చిందేమనగా నీవెక్కిన మంచము మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణం అవుదువు అని ఏలియా వారితో చెప్పి, మీరు వెళ్ళి రాస్తే ఈ సంగతి చెప్పండి అన్నాడు. కాబట్టి 7వ వచనంలో, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాటలు చెప్పిన వాడు ఎలాంటి వాడు అడుగుగా, అతడు గొంగలి ధరించుకొని నడుముడికి దట్టి కట్టుకుని ప్రత్యుత్తర మీద, ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలియా అని. అంటే యెహోవా ప్రవక్త గురించి తెలుసు అహజ్యాకి, కానీ యెహోవా ప్రవక్త ద్వారా విచారం చేయాల, ఉన్నత స్థలంలో బలిపీఠాలను తీసేయాల. అంటే అహజ్యా చరిత్ర తీసుకుంటే దేవునికి విరోధంగా ప్రవర్తించిన చరిత్రనే కనిపిస్తుంటది. అందుకే ఇప్పుడు తిరిగి 2వ దినవృత్తాంతాలు 19కి వచ్చేసేద్దాం. కానీ యెహోషాపాతు అటువంటి వాడు కాదు. యెహోషాపాతు యూదా రాజు. యెహోషాపాతు యూదుల్ని దేవుని పక్కకి త్రిప్పిన, యూదుల సమాజాన్ని దేవుని పక్కకి త్రిప్పిన రాజు. 4వ వచనంలో 19వ అధ్యాయం 4వ వచనంలో, యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం అనే వరకు జనుల మధ్య సంచరించుచు వారి పితరుల దేవుడిని యెహోవా వైపు వారిని మళ్లించెను. ప్రజలకి మీరు 19వ అధ్యాయం 20-21 చదువుతారనుకోండి, న్యాయాధిపతులను నియమిస్తాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించడానికి మనుషులను ప్రత్యేకపరుస్తాడు. ప్రత్యేకపరిచి ఏం చేస్తాడంటే, ఇదిగో యూదా దేశం అంతా తిరగండి, తిరిగి విశ్రాంతి దినంలో ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించండి ప్రజలకి, ధర్మశాస్త్ర ప్రకారం బ్రతకాలి మనుషులు. ఇటువంటి అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు యెహోషాపాతు. అయినా 19:2లో మనం చదివినప్పుడు దీర్ఘదర్శిని హనన్యా కుమారుడు యెహోవాను ఎదుర్కొని పోయి రాజును యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాడు, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి. కాబట్టి ఎవరికి సహాయం చేశాడంటే అహజ్యాకు సహాయం చేశాడు. అహజ్య పేరుకి ఇశ్రాయేల్ రాజు కానీ దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకున్న వ్యక్తి కాదు. సందేహిస్తే విషయాలు తెలుసుకోవాలంటే యెహోవా ప్రవక్తల దగ్గర విచారించుకుంటే బయలుదేరి బలులర్పించి కార్యక్రమాలు చేసిన వ్యక్తి అహజ్య. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు తన జీవితంలో ఎదుర్కొన్న అద్భుతమైన అనుభవాల్ని 20వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడుతుంది. పూర్తిగా చదువుకుంటే మనకు సమయం సరిపోదు. సంగతి ఏంటంటే 20వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. వాళ్ళు మాత్రం కాదు, 3 రాజ్యాలు. 2వ వచనంలో, అంతలో కొందరు సైనికులు కొందరు వచ్చి
సముద్రము ఆవల నుండి సిరియనుల తట్ట నుండి గొప్ప సైన్యము. కాబట్టి తన దేశానికి చుట్టూన్న 4 దేశాల నుంచి తన మీదికి దండెత్తి జనాలు వచ్చారు. యెహోషాపాతు దేవుని సముఖంలో నీతి న్యాయాలతో జీవిస్తున్న వ్యక్తి. ఒకే పొరపాటు చేశాడు. ఏంటంటే ఇశ్రాయేలు రాజుతో స్నేహం చేశాడు, అంతే. అదొకటే నింద. వీళ్ళ కార్యక్రమాలన్నీ చక్కగా ఉన్నాయి. అందుకే యెహోవా దగ్గర నుంచి కోపం వస్తుంది అన్నా కూడా సరే. చూడండి 3వ వచనంలో 19:3లో, అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యందు విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. అది కథ. అహజ్యాకి యెహోషాపాతుకి తేడా. కాబట్టి చుట్టూ ఉన్న దేశాల నుంచి యుద్ధం వచ్చింది. యుద్ధంలో దేవుడు కాపాడిన చరిత్రను చదివితే అద్భుతంగా ఉంటది. పూర్తిగా చదివితే మనకు సమయం సరిపోదు. అక్కడక్కడ కొన్ని సంగతులు చదువుకుందాం. 15వ వచనం నుంచి, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతను ఇలాగ ప్రకటించింది, యూదా వారులారా, యెరూషలేములో కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడబడి జడియబడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించను. నమ్ముతున్నారా ఈ వాక్యాలని? మీరు కాదు యుద్ధం చేసి, నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడే జరిగించిన. రేపు వారి మీదికి పోవుడి, వారు జీజును ఎక్కుడు మార్గమున వచ్చేది. మీరు ఎరువేలు అరణ్యమందో మొదలున్న వాగుకొన దగ్గర వారిని కనుగొంటారు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడుడి అంటాడు అన్నాడు. కాబట్టి యుద్ధం చేసేది మీ పని కాదు, నేను చూసుకుంటా, మీరు యుద్ధం చేయాల్సిన అవసరంలా. కానీ ఇదిగో మీ శత్రువులు నీ జనం పలాని దారిలో వస్తున్నారు, కాబట్టి మీరు అటు ప్రక్కకి వెళ్ళండి, యుద్ధ పంతులు తీర్చి నిలబడండి, మిగిలిన సంగతి నేను చూసుకుంటాను అన్నాడు. ఆశ్చర్యకరంగా యుద్ధంలో ఎటువంటి ఆశ్చర్యకరమైన విజయాన్ని అనుగ్రహిస్తాడంటే, మనం 21 నుంచి చదివితే 21 నుంచి, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముల ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరం ఉండెను, ఆయన స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించాం. కాబట్టి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు కత్తులు పట్టుకొని యుద్ధం చేసిన తర్వాత సంగతి యెహోవాను స్తుతించుకుంటూ పోతున్నారు యుద్ధ పంతులు తీర్చడానికి. దానికోసం ప్రత్యేకంగా గాయకులను నియమించి స్తుతిస్తా ఉన్నాడు అనమాట యెహోషాపాతు. 22లో వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టును గనుక వారు హతులైరి. అమ్మోనీయులను, మోయాబీలను, సేయూరు మన్య నివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచియుండి వారి మీదకి పడింది. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరినొకరు చంపుకున్నట్టుగా మొదలు పెట్టిరి. ఇలా జరుగుతుంది ఎక్కడన్నా పరమతండ్రి యుద్ధం చేస్తే ఇలా జరుగుతుంది కార్యక్రమాలు. కాబట్టి సేయూరుకు సంబంధించిన సైన్యం వస్తుంది. మోయాబీలు అమ్మాయిలు కలుసుకొని ఫస్ట్ ఇలా చంపాలని వాళ్ళని చంపారు. వాళ్ళని చంపిన తర్వాత మోయాబీలు అమ్మాయిలు ఒకరినొకరు చంపుకున్నారంట. యుద్ధాన్ని ఎలా గెలిపించాడో చూడండి. కాబట్టి ఒకరినొకరు చంపుకొని మొదలుపెట్టారు. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముల తట్టు చూడగా వారి శవములై నేలపడి ఉండేరి. కాబట్టి శత్రు సైన్యం అంతా చచ్చిపోయి యుద్ధం చేయాలా ఏం చేయాలా? ఏం చేశారు? దేవుని స్తుతించుకుంటూ వచ్చారు, అంతే సంగతి. కాబట్టి యుద్ధం గెలవటానికి కత్తి అవసరం లేదు అనేది పరమ తండ్రి చరిత్రలో నిరూపిస్తూ వస్తున్న కార్యక్రమాలు కోకలుగా ఉన్నాయి. అన్నింటినీ మనం చూసుకుంటే సమయం సరిపోదు. కాబట్టి నువ్వు యుద్ధం గెలవాలనుకుంటే ఫస్ట్ దేవుడి మీద ఆధారపడేది నేర్చుకోవాల్సిన ఆసక్తి ఉంది. ఇశ్రాయేలీయులకి నేర్పించిన పాఠం అది. ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఇలా యుద్ధం చేయకుండా కాపాడడానికి ప్రధాన కారణం, మీరు నా మీద ఆధారపడితే నేను దేవుణ్ణి, నేను మీకు రక్షకుణ్ణి, మీ యుద్ధం నాది, నేను యుద్ధం చేస్తా, యుద్ధం యెహోవాదే అన్నాడు పరమ.
కాబట్టి దేవుని సముఖంలో భయభక్తులతో జీవించాలన్న మనసు కలిగిన వ్యక్తి, భూలోకంలో జయజీవితాన్ని కొనసాగించాలనుకున్న మనిషి, క్రీస్తు రాజ్య సంఘ సభ్యుడిగా రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత నాకు రాజు అయినా అన్న భావాన్ని కలిగిన వ్యక్తి రాజు మీద ఆధారపడి విజయాన్ని పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి దేవుని సముఖంలో దేవుడు అనుగ్రహిస్తున్న కృపను పొంది జయజీవితాన్ని కొనసాగించడానికి దేవుడు మనుషుల్ని ప్రత్యేకపరుచుకొని తన కార్యక్రమాలు జరిగించాడు. పాత నిబంధనలో మనకు ఉదాహరణగా ఉంచడానికి, మనం గ్రహించడానికి. కాబట్టి దేవుని సముఖంలో మనుషులు ఆ రకంగా దేవుడి ద్వారా కృప పొందే అనేకమైన కార్యాల ద్వారా జయ జీవితాన్ని అనుగ్రహించాడు. అలాంటి ఒక జయ జీవితం, యుద్ధంలో గెలుపు ఒక విషయంలో మనకు కనిపిస్తుంటది. నిన్న పాపం మీద గెలుపు చూసాం, మరణం మీద గెలుపు, సాతాను మీద గెలుపు చూసాం నిన్న. కాబట్టి పాపం మీద గెలిచిన వాడు మరణాన్ని గెలుస్తాడు, మరణాన్ని గెలిచిన వాడు సాతాన్ని గెలుస్తాడు. నిన్న మధ్యాహ్నం వివరించా సాయంత్రం. కాబట్టి మొదటి యోహాను రాసిన పత్రికలో ఈరోజు ఏ విషయంలో మనం గెలవాలని పరంతాన్ని కోరుకుంటున్నాడో చూద్దాం. కాబట్టి యుద్ధం నేను చేస్తాను అంటున్నాడు తండ్రి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాల్లో దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మొదటి యోహాను 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నట్టు. కాబట్టి లోకాన్ని గెలిచేవాడు క్రైస్తవుడు, లోకం దగ్గర ఓడిపోయేవాడు కాదు. మర్చిపోని అవసరం లేదు. కొంతమంది ఇక్కడ కూడా రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తుంటారు, ఇష్టానుసారం మాట్లాడుతుంటారు. విశ్వాసం ఉంటే సరిపోద్ది అంటుంటారు. మనం జాగ్రత్తగా 4-5 వచనాలు మళ్ళీ చదివితే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడే మరి ఎవడు అంటాడు. కాబట్టి నమ్మితే చాలని ఎవరన్నా మాట్లాడితే ఎప్పుడు యాకోబు 2 జ్ఞాపకం తెచ్చుకోవాలా. క్రియలు లేని విశ్వాసము మృతము అనేది గ్రంథం. మీకు చాలాసార్లు వివరించా, జ్ఞాపకం చేసుకుని వద్దాం తిరిగి. యాకోబు 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో నీ విశ్వాసం నా దృష్టిలో మృతంగా ఉంటది అని మాట్లాడాడు పరమ తండ్రి. 2వ అధ్యాయము 24వ వచనం నుంచి 26 వరకు చూస్తే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24 నుంచి 26, మనుషుడు విశ్వాసము మూలమున మాత్రం కాక క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివల్ల గ్రహించుదురు. అటువల్లనే రాహాబును వేషం కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంలో వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడని కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అనేది గ్రంథం. అంటే యేసుక్రీస్తుని నమ్ముకుంటే చాలని పరలోకంకి వెళ్ళిపోతాం. చాలా మంది మాట్లాడుతుంటారు, కొంతమంది భయపడతా ఉంటారు కూడా. యేసుక్రీస్తుని నమ్మాడు కదా, అతను పరలోకం పోవడానికి ఎలా చెప్పేదబ్బా. మతశాఖల వారి గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది వాళ్ళు సరిచేయడానికి ప్రయత్నాలు కూడా చేయరు. అయ్యో యేసుక్రీస్తుని నమ్మాడు కదా, వాడిని ఎందుకు అనవసరం మనం ఏదో చెప్పటం ఎందుకు, మళ్ళీ నేను ఎందుకు తీర్పాలవటం అనుకుంటారు. లేఖనాలు తెలియకుండా అపార్థం చేస్తుంటారు. ఇంకేమిలా యేసుక్రీస్తుని నమ్మదే సరిపోదు, గుర్తుంచుకోవాలా. క్రియలతో కూడుకున్న విశ్వాసం ఉండాలా. క్రియలు ఉంటే నీ బ్రతుకు మారిపోయి ఉంటుంది. ఇంకేమిలా ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేసే బ్రతుకులోకి ప్రవేశించేసి ఉంటావు. విశ్వాసం మనిషిని క్రియలతో కూడుకున్న జీవితంలోకి లాక్కుని వెళ్ళిపోతుంది. నీ విశ్వాసం సరైన విశ్వాసం అవుతే. దయ్యముల విశ్వాసం అయితే వణుకుతుంది అంతే, క్రియలు ఉండవు. దయ్యముల విశ్వాసం ఏం చేస్తుందంటే, అమ్మో నాకు దేవుడు అంటే భయం అంటదంట. కానీ ఆ విశ్వాసం ప్రయోజనం లేదు దయ్యానికి. అది కాపాడదు, తను కాపాడుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నీతి క్రియలు రావు, దేవుని క్రియలు తనలో ప్రదర్శింపబడడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి తిరిగి మనం మొదటి యోహానుకి వచ్చేసేస్తే, యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు అని అంటారు. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించదు. కాబట్టి లోకాన్ని గెలవటం
అవసరం క్రైస్తవ జీవితంలో. లోకమును జయించుదురు అన్నాడు. కాబట్టి నీకుండే ఒక పాపాన్ని గెలవటం ఒక యుద్ధాన్ని ఎలా పెట్టాడో, లోకాన్ని గెలిచే ఒక యుద్ధం ఉంది. క్రీస్తు సంఘ సభ్యులకి లోకాన్ని గెలవలసిన అవసరం ఉంది. లోకాన్ని గెలవటం అంటే ఏంటి? 1 యోహాను 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో సంగతులు రాయబడ్డాయి. 1 యోహాను 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. లోకంలో ఉన్నటివి ప్రేమించి ఎవడైనా లోకములను ప్రేమించినలా తండ్రి ప్రేమ వాటిలో ఉండదు. మరి లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి? 16లో లోకంలో ఉన్నదంతా అంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టిన కావు, అవి లోక సంబంధమైనవే. కాబట్టి ఇప్పుడు లోకాన్ని గెలవాలంటే ఏం గెలవాలి? మనం ఏం గెలవాలంటే శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబాన్ని గెలవాలా. కాబట్టి లోకాన్ని గెలవాలి అనే ఒక యుద్ధాన్ని మనకు ప్రకటించాడు పరమ తండ్రి. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అన్నాడు. మొదటిది శరీరాశ, 2 నేత్రాశ, 3వది జీవపు డంబం. కాబట్టి ఈ 3 సంగతుల్ని గెలవటం, గెలిస్తే నువ్వు లోకాన్ని గెలిచినట్టే, నీకు డోకా లేదు. కాబట్టి లోకాన్ని గెలిచే మార్గంలో ఇంకా కొన్ని సంగతుల్ని గ్రంథం వివరిస్తుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాల్లో ఇది కూడా లోకానికి సంబంధించిందే. ఈ 3లో వచ్చేస్తుంది ఇది కూడా. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9. కొలస్సీ 2వ అధ్యాయము 8, 9. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారములను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి ఈ లోక సంబంధమైన మూలపాఠములు అంటే మనుష్యుల పారంపర్యాచారములు. 4వదిగా ఇది కూడా దీంట్లోనే కలిసిపోతుంది. మనుష్యుల పారంపర్యాచారములు. ఈ మనుషుల పారంపర్యాచారముల్ని లోకం యొక్క మూలపాఠాలు అన్నాడు. మూలపాఠములు. ఎందుకు లోకం యొక్క మూలపాఠములు అన్నాడు? లోకం యొక్క మూలపాఠములు అంటే భూలోకంలో అనేక జాతులుగా మనిషి జాతి విభాగింపబడిపోయింది. పరమతండ్రి చేసిన కార్యక్రమమే. కాబట్టి ప్రతి మనిషి ఒక్కొక్క ప్రాంతంలో తను నేర్చుకున్న తనకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఒక్కొక్క అలవాటు నేర్చేసుకుంటున్నాడు. విచిత్రమైన అలవాట్లు ఉంటాయి కొన్ని. ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో ఒక విచిత్రమైన అలవాటు ఉంది. ఏం చేస్తుంటారంటే ప్రతి ఒక్క సంవత్సరము ఒక పర్టికులర్ ఒక ప్రత్యేకింపబడిన ఒక దినంలో మా ముందు తరాల వారందరూ మా దగ్గరకు వచ్చి భోంచేసి వెళ్తారు అని దాన్ని ఒక పండుగగా జరుపుకుంటూ ఉంటారు. రష్యాలో ఉంది ఒక ప్రాంతం, విచిత్రంగా ఉంటుంది. కాబట్టి అదొక పెద్ద పండుగ. ఏంటి ఆలోచన అంటే మా ముందు తరాల వస్తారు, మేము వండి పెట్టుకుని భోజనం చేసి వెళ్తారు. మీకు అర్థమవుతుందో లేదో? మన భారతదేశంలో లేదనుకుంటారేమో. ఎందుకు లేదు? విచిత్రంగా ఉంటుంది. దినాలు మనకు అందరికి తెలిసినవే కదా. చనిపోయిన 3వ రోజుల్లో పెడతారు. నేను చిన్నప్పుడు చూసాను ఆ కార్యక్రమాలు. చనిపోయిన 3వ రోజులు అంటే వెంటనే చనిపోయి 3 రోజులే కదా అయింది. ఎక్కువ బాధలో ఉంటారు మనుషులు. భోజనాలు చేసేసి ఒక ఆకులు పెట్టి మిద్దిపెట్టి కానీ బయట కానీ పెడతారు. అయ్యో మా నాన్న వచ్చి ఇంకా తినేలేదని ఏడ్చాడు ఒక అబ్బాయి. నేను చూసా, ఆశ్చర్యం వేసింది నాకు. ఒక కాకి వచ్చింది అంటే పెట్టేసి కాకుని పిలుస్తాడు. కాకి వచ్చి తినేసి వెళ్ళిపోతే మా నాన్న వచ్చి తినేసిపోయాడు.
ఎంత మూఢత్వమైన ఒక ఆచారం, మూలపాఠాలు ఇంకేమిలా. అంటే చనిపోయిన మనిషి తిరిగి వస్తాడు, చనిపోయిన వ్యక్తి తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు. గ్రంథం తేటగా మాట్లాడింది. ఒకేసారి మరణం. ఏప్రిల్ 9:27 ఏప్రిల్కి రాసిన పత్రిక 9:27 మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిన, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. తిరిగి వచ్చిన సందర్భాలు పాత నిబంధనలో కొన్ని జరిగాయి, కావాలని చెప్పవలసిన అవసరం. సమూయేలు చనిపోయిన తర్వాత కూడా ప్రవచించడానికి పాతాళ లోకం నుంచి బయటకు రప్పించబడ్డాడు. ఇట్స్ స్పెషల్ కేస్. సో దాన్ని మనం గౌరవగాలంటే వివరించుకుందాం. స్పెషల్ కేసు అనమాట. ఆత్మగా పైకి వచ్చి సముద్రం వివరించి శరీరంలోని మనుషులకు వివరించి తిరిగి వెళ్ళిపోయే కార్యక్రమం ఇప్పట్లో ఛాన్స్ లేదు. కాబట్టి సాధారణంగా జనరల్ ప్రిన్సిపల్ పరమ తండ్రి నియమించిన నియమం ఏంటంటే మనుషులు ఒక్కసారే మృతి పొందాలా, ఆ తర్వాత తీర్పు అంతా తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ మూలపాఠాలు ఎలా ఉంటాయంటే దేవుడు సెలవించిన ఈ సంగతిని పక్కన, మనుషులు ఒకసారే చచ్చిపోయారు, తిరిగి ఉంటుంది నాయన, తిరిగి రావాలనే సంగతిని పక్కన పెడతాడు. మా నాన్న వస్తాడు, ఎప్పుడు సంవత్సరం ఇదే అంటారు. దానికోసం కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెడుతుంటారు ఆ సమాజం వారు రష్యాలో. కాబట్టి ఇటువంటి మూలపాఠాలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కటి ఉంటాయి. విచిత్రంగా ఉంటుంది. కొన్ని మూలపాఠాలు చెప్తే నమ్మలేరు, అసలు నమ్మలేరు కొన్ని మూలపాఠాలని. మన భారతదేశంలో విచిత్రమైన ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే బాంబేలో సుమారుగా 200 సంవత్సరాలకు ముందు జాగ్రత్తం చేయడం పాపం కాదు అని ఒక ఆచారం ఉండింది. నమ్ముతారా మీరు? చరిత్రలో ఉంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రత్యేకంగా ఒక చట్టం రాయబడింది. ఆ చట్టం ఆ వ్యవస్థను నాశనం చేసిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకుని వచ్చింది. మూలపాఠాలు జాగ్రత్తం చేయకూడదు అనేది దేవుని సూత్రం. దానికి విరుద్ధంగా మూలపాఠాలు ఉంటాయి. మేము దొంగతనం చేయొచ్చు, అది మాకు కులవృత్తి అని మాట్లాడతారు. అది మాకు దేవుడు ఇచ్చిందండి, మాకు దేవుడు ఇచ్చింది, మాకు కులవృత్తి అని మాట్లాడతారు. పరమ తండ్రి ఏమంటాడంటే కుదరదు, అవి మూలపాఠాలు అంటారు. కాబట్టి లోకంలో ఉన్నదంతా, కాబట్టి మనుషుల పారంపర్యాచారాలు ఎలా వస్తాయంటే చిన్నపిల్లలకి ముసలోళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. మనం అది, మనం ఇది 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 మనం అది చేయాలా, ఇది చేయాలా. చిన్నప్పటి నుంచి పిల్లలకి దొంగతనం నేర్పించే ముసలోళ్ళు ఉన్నారు మన భారతదేశంలో, ఇప్పటికీ ఉన్నారు కొంత తగ్గ. కాబట్టి మనుషుల పారంపర్యాచారాలు దేవుని యొక్క సూత్రాలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా మనిషిని నడిపిస్తాయి. మనకు బయటికి కనిపించేటివి తాడు కానివ్వండి, నల్లపూసలు కానివ్వండి, ఇంకా ఏవేవైనా కానివ్వండి, వాటి వెనకాల ఏముంటుందంటే నేను చెప్పేది అనుసరించు అనే సూత్రం ఉంటుంది, దేవుడు చెప్పేది అనుసరించు అనే సూత్రం ఉంటుంది. కాబట్టి క్రీస్తు సంఘ సభ్యులు లోకాన్ని గెలవాలంటే నా దేవుడు చెప్పిందే చేస్తా, ఎవడు చెప్పింది చేయి, నేను ఆ సూత్రం దగ్గరకు వచ్చి బలంగా నిలబడవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి లోకాన్ని గెలవాలి అనుకునేవాడు పారంపర్యాచారాలు గెలవలసిన అవసరం ఉంది. లోకాన్ని అనుభవించేవాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, లోకాన్ని గెలవడానికి సూత్రాలు చెప్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, దీంట్లో ఒక 2 పార్ట్లు చూసుకొని ఆ తర్వాత శరీరాశ, నేత్రాశ, జీవుడ డమ్మానికి వెళ్ళిపోదాం, లేకపోతే అర్థం కాదు సబ్జెక్టు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, లోకాన్ని అమితంగా అనుభవించేవాడు ఓడిపోతాడు, జయించడు, అది సంగతి ఇక్కడ చూస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 29 నుంచి, సహోదరులారా నేను చెప్పేది ఏంటంటే మనకు కాలం సంకుచితంగా ఉంది, ఇక మీదట భార్య, కాబట్టి సంకుచితమైనది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వాడు భార్యలు లేనట్టును, ఏడ్చువారు తాము ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడినట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను, ఎందుకంటే ఈ లోకపు నటన గతిస్తుంది అనే సూత్రం ప్రతిపాదించబడిపోయింది క్రీస్తు సంఘ సభ్యులకి. కాబట్టి ఈ లోకం నటన గతించబోతుంది. నీ కాలంలో నీ ప్రాణం పోయినా గతించిపోతుంది, ప్రభువైన యేసు తన రాకడలో ప్రత్యక్షమైనా గతించిపోతుంది, రెండిట్లో ఏది జరిగినా గతించిపోతుంది. కాబట్టి లోకమును అమితముగా అనుభవించటం
లోకాన్ని జయించడం కాదు. కాబట్టి లోకాన్ని అమితంగా అనుభవించడానికి వీల్లేదు. అమితంగా అనుభవించుట. కాబట్టి నువ్వు లోకాన్ని గెలవాలనుకుంటే అమితంగా అనుభవించకూడదనే సూత్రాన్ని, పరమతండ్రి అనుగ్రహించిన సూత్రాన్ని హృదయంలో భద్రం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ప్రాకులాడుతుంటారు, లోకం కోసం ప్రాకులాడి ఏమవుతారో గ్రంథం మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయము 13-14 వచనాల్లో సంగతులు రాయబడ్డాయి. నేనైనను రేపైనను ఒకానొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకోమని చెప్పుకుని వాళ్ళారా. రేపేమి సంభవించాలో మీకు తెలియదు, మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే అనే ఆలోచన కలుపుకోండి. మీరేం చేసినా ప్రభు చిత్తమైతే, ప్రభు అనుగ్రహిస్తే పొందుదాం అనే ఆలోచన. కాబట్టి మన అవసరాలు తీర్చబడ్డానికి, మనం భూమి మీద క్షేమంగా బ్రతకడానికి పరమతండ్రి అనుగ్రహిస్తాడు. యుద్ధాల్లోనే గెలిపిస్తుంటే బ్రతుకులో సమస్య ఉండదు. కాబట్టి 4వ వచనంలో మీరు యుద్ధములు పోరాటములు దేని నుంచి కలుగుతున్నాయి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేయుదురు, మస్తర పడుదురు కానీ కొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుడిని అడగనంతన మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకట్లేదు. సమస్య ఉంది వీళ్ళకి. 4వ వచనంలో వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీకు తెలియదు. అది గొడవ. సమస్య ఎక్కడ వస్తుందంటే, లోకమును అమితంగా ప్రేమించేవాడు ఏం చేస్తుంటాడంటే, లోకంలో ఉండేదంతా సంపాదించుకొని కూర్చుకోవాలని చెప్పి ఆలోచన చేస్తుంటాడు. లోకంతో స్నేహం చేయడానికి పరిగెత్తుంటాడు. యెహోషాపాతు అహజ్యాతో సహవాసం చేసినట్లు. ఇంతకు అహజ్యా ఏం చేయాలనుకున్నాడు? ఎందుకు యెహోషాపాతుతో స్నేహం చేశాడు తెలుసా? తిరిగి మనం 2వ రాజులకు వచ్చేసేద్దాం. 2వ రాజులు అక్కడికి వస్తే మనకు ఏంటి వీళ్ళిద్దరు స్నేహం ఎందుకు అని రాయబడింది. కాకపోతే 1వ రాజులు ఆఖరి అధ్యాయం, 2వ రాజులు 1వ అధ్యాయం పూర్తిగా వాళ్ళ చరిత్ర ఉంటుంది. మొదటి రాజులు ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయము 48 నుంచి చూస్తే వీరిద్దరు స్నేహం దేనికోసమో వ్రాయబడింది. యెహోషాపాతు బంగారం తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీసు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక యెసోద్గనేరు నొద్ద బద్దలైపోయాను. ఆహాబు కుమారుడైన అహజ్యా నా సేవకులు నీ సేవకుల్లో కూడా ఓడ మీద నుండి పోనీయమని యెహోషాపాతు అడుగుగా యెహోషాపాతు దానికి ఒప్పలేదు. ఎందుకు ఒప్పలేదు అంటే, ముందు ఇద్దరు కలుసుకొని ఓడలు కడతారు. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో 35 నుంచి సంగతులు. ఈ సంగతులే ఇక్కడ రాజుల్లో కాకుండా దినవృత్తాంతాలు కొద్దిగా వివరంగా వివరించబడ్డాయి. అంటే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 35. ఇది అయిన తర్వాత యూదా రాజున యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజును అహజ్యాతో స్నేహం చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలు చేయింపవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎనెస్గేనేసు పేరు ఆ ఓడలు చేయించారు. అప్పుడు మారేషా వాడిలో దాహోవాహు కుమారుడగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహం చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచించాడు. కాబట్టి ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలగా బద్దలైపోయాను. అది గొడవ. స్నేహం ఎందుకు కలిసిందంటే, తర్షీషుకి వెళ్ళి బంగారు తెచ్చుకోవాలా, అది గొడవ. ఇంకెందుకు
కాబట్టి లోకాన్ని ఆశించి ఆశించి సరిపోలా. ఆల్రెడీ ఇద్దరు రాజులకి చుట్టుపక్కల ఉన్న కొన్ని దేశాల నుంచి మోయాబీల నుంచి కప్పం కూడా వస్తుంది. వివరిస్తే సమయం సరిపోదు, విడిచిపెడుతున్నా. కాబట్టి సుఖ సంతోషాలతో సుభిక్షంగా క్షేమకరంగా జీవితాలు జీవిస్తున్నారు. ఎంత విస్తారమైన సంపదను కూడగొట్టుకున్నారంటే అంత విస్తారమైన సంపదను కూడగొట్టుకొని కూడా ఇంకా సరిపోలా, ఓడలు తయారు చేసుకుందాం, ఓడలు తయారు చేసుకుని తర్షీషు పంపించుకుందాం, అక్కడి నుంచి బంగారం తెచ్చుకుందాం. దానికోసం ఎవరితో స్నేహం చేశాడంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి బయజుబులకు పూజ చేసిన అహజ్యాతో స్నేహం చేశాడు. యెహోషాపాతు దగ్గర ఇంకే కొరతలు కనిపించవు, కేవలం ఒక కొరత కనిపిస్తుంది. కాబట్టి తిరిగి మనం యాకోబుకి వచ్చేస్తే, కాబట్టి లోకంలో దేని సంపాదించుకోవడానికి ప్రాకులాడుతున్నాడు మనిషి అంటే, నేను యుద్ధం కావాలంటే చేస్తా, దేనికోసం? లోకంలో సంపాదించుకోవడానికి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎదురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకుండా వాడు దేవునికి శత్రువగును, అది గొడవ. కాబట్టి దేవునితో శత్రుత్వం కొని తెచ్చుకుంటే నువ్వు లోకాన్ని గెలవడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి లోకాన్ని అమితంగా ప్రేమించొద్దు, అమితంగా అనుభవించాలనుకోవద్దు. జీవించి వెళ్ళిపోతే చాలు సరిపోతుంటుంది. జీవించి వెళ్ళిపోతే సరిపోతుంది. ప్రయాణాల్లో ఉండే భక్తుల్ని మనం చూసామంటే సంగతులు అర్థమవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 9వ వచనం నుంచి, విశ్వాసమును బట్టి, హెబ్రీ 11:9 నుంచి, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎందుకు? ఏలైనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ప్రయాణంలో ఉండే వాళ్ళ మనసు ఇట్టు ఉంటుంది, గుడారాలు వేసుకున్నాం, పర్వాలేదు, గుడారాల్లో బతుకుతాం, ఇబ్బందులు ఆ కాలంలో పెద్ద అవసరమేం లేదు. దేవుడు శిల్పిగా ఉన్నాడు ఒక లోకానికి, ఆ లోకానికి వెళ్ళిపోతే చాలు అనుకున్నారంట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు అంతే అంట. కాబట్టి నేను వారి దేవుడిని నడిపించుకోవడానికి సిగ్గుపడిన అంటారు. కాబట్టి వీరు వాగ్దత్త ఫలాన్ని అనుభవించలేదు అంటారు. విడిచిపెడదాం, సమయం సరిపోదు, వచ్చేసేద్దాం యాకోబుకి. కాబట్టి లోకాన్ని అమితంగా అనుభవించాలనుకోవద్దు. లోకం దగ్గర ఓడిపోతావు, గుర్తుపెట్టుకో. లోకాన్ని గెలవాలంటే అమితంగా అనుభవించాలనుకోవద్దు. కాబట్టి లోకాన్ని అమితంగా అనుభవించే వ్యక్తి లోకాన్ని స్నేహించే ప్రమాదం జరుగుతుంటది. 2వ తిమోతికి రాసిన పత్రికలో యెహోషాపాతు అహజ్యాతో స్నేహం చేసి దేవునికి విరోధం అయిపోయినట్టు లోకమును స్నేహిస్తే దేవుడికి శత్రువు అయిపోతాడంట. క్రీస్తు సభ్యుడు ఇటువంటి ఒక ఘోరమైన పాపంలో పడ్డాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమా ఇహ లోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికెకు వెళ్ళెను అంటాడు. కాబట్టి దేమా ఇక లోకాన్ని స్నేహించి అంటే అదొక పెద్ద గొడవ, విచారించుకోవాలి. యోహాను రాసిన పత్రికలో స్నేహించడం అంటే ఒక సూత్రాన్ని ప్రతిపాదిస్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో, యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో స్నేహించడం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది బాగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులై ఉందరు. కాబట్టి ఎవరు స్నేహితుడు అంటే నేను చెప్పేది చేసేవాడు నా స్నేహితుడు. ఇప్పుడు అహజ్యాతో యెహోషాపాతు స్నేహం ఆఖరికి ఎక్కడికి దారి తీసేదో అతను స్నేహాన్ని తెంచుకున్నాడు అండి, బతికిపోయాడు. స్నేహం అతను చెప్పేది నేను చేసేది అవుతుంది, నేను చేసేది అతను చెప్పేది అవుతుంది.
కాబట్టి స్నేహం, లోక సంబంధించిన స్నేహం, లోకం తట్టు నిన్ను లాక్కొని వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అంటే లోకం ఆజ్ఞాపించింది చేస్తుంటావు నువ్వు, ప్రభు ఆజ్ఞాపించింది చేయవు, అక్కడ వస్తుంది గొడవ. కాబట్టి నువ్వు ఎవరు స్నేహితుడివి? లోకాన్ని ప్రేమిస్తున్నావా, లోకంతో స్నేహం చేస్తున్నావా, ప్రభుతో స్నేహం చేస్తున్నావా తెలుసుకో. లోకంతో స్నేహం దేవునితో వైరము అనేసింది గ్రంథం. కాబట్టి లోకంతో స్నేహం చేసేవాడు దేవుని సంతోషపరచ నేరడు అనేసింది గ్రంథం. కాబట్టి యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్టు, క్షమించండి, లేకపోతే యోహాను పత్రిక తీసేసుకున్నాం. యోహాను సువార్త అదే 15వ అధ్యాయము 19-18 వచనాల్లో, అదే యోహాను రాసిన సువార్త 18-19లో, మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించడలే మీకంటే ముందుగా నన్ను ద్వేషించడని మీరు ఎరుగుదురు. కాబట్టి ఇప్పుడు లోకంతో స్నేహం చేస్తే లోకం ఏం చేస్తుందంటే యేసుక్రీస్తుని స్నేహించలా, ఏం చేస్తుందంటే ద్వేషించింది. 19లో, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించింది. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను. కాబట్టి నువ్వు లోక సంబంధం అయితే లోకము నువ్వు బాయ్ బాయ్ అంటారు. బ్రదర్ రా బ్రదర్, కలిసి కార్యక్రమాలు చేద్దాం. కాబట్టి లోకం యొక్క సూత్రాలను అనుసరించి జీవించేవాడు లోకాన్ని స్నేహించేవాడు. దేవుడు సెలవిచ్చినట్టు, ప్రభు సెలవిచ్చినట్టు చేసేవాడు ప్రభుతో స్నేహం చేస్తున్నట్టు, అది సూత్రం. కాబట్టి లోకంతో స్నేహం ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞల్ని మీరి లోకంలో ఉండే ఆజ్ఞల్ని అనుసరించి బ్రతకటమే లోకాన్ని స్నేహించటము, అది స్నేహంలో ఉండే ప్రమాదం. కాబట్టి పరమ తండ్రి సముఖంలో నువ్వు లోకాన్ని గెలిచి దేవుని సముఖంలో నిలబడాలంటే గుర్తుంచుకో, నువ్వేం చేయకూడదంటే లోకంలో ఉండే సూత్రాలను అనుసరించి బ్రతకూడదు, లోకము ఆజ్ఞాపిస్తే చేయకూడదు, ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి నువ్వు ఏం చేసుకోవాలంటే హృదయంలో నేను లోకానికి నాకును విరోధం ఉంది అన్నట్టు తీర్మానం చేసుకోవాలంట. గలతీయులకు రాసిన పత్రికలో సూత్రం అద్భుతంగా ప్రతిపాదిస్తూ ఉంది ఒక విషయాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, గలతీ 6 13వ వచనం నుంచి, అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు, తాము మీ శరీర విషయమందు అతిశయించే నిమిత్తము మీరు సున్నతి పొందడానికి కోరుచున్నారు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించడం నాకు దూరమవును గాక. దాని వలన లోకమునకు నేను లోకమునకును సిలువ వేయబడి ఉన్నాము. చాలా జాగ్రత్తగా గమనించాలా. లోకానికి నేను సిలువ వేయబడ్డా, నాకు లోకం సిలువ వేయబడింది. 2 కోణాలు ఉంటాయి. చాలామంది లోకానికి నేను సిలువ వేయబడ్డాను అనుకుంటుంటారు, కానీ లోకం నాకు సిలువ వేయబడ్డా అంటే లోకాన్ని ఆశిస్తుంటారు, నేను ఏదో కంట్రోల్గా ఉంటాను అని అనుకుంటుంటారు. అప్పుడప్పుడు తొంగి చూస్తూ ఉంటుంది. కాబట్టి కొంతమంది నేను ప్రత్యేకింపబడిన వాడిని అని ప్రదర్శించుకోవడానికి ఇష్టపడరు. కొంతమంది లోకస్తులతో కలిసి నడవడానికి ఓకే బ్రదర్, ఏదో వ్యాపారం కోసమో లేకపోతే ఏదో లాభం కోసమో ఇంకేదో ఆశించి ఏదో ఎప్పుడో ఉపయోగపడతారండి. ఎందుకు వాళ్ళతో ద్వేషం, ఎందుకు వాళ్ళకి దూరంగా ఉండటం, ఇలా ఆలోచన చేస్తుంటారు. కానీ గ్రంథం చెప్తున్న సూత్రం అద్భుతంగా ఉంటుంది. 14 గలతీ 6:14లో, అయితే మన ప్రభువైన క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను, నాకు లోకం చచ్చిపోయింది, లోకానికి నాకు సంబంధాలు లేవండి, లోకం నా దృష్టిలో చచ్చిపోయింది అంతే. ఇలాంటి ఒక మనస్థితికి మనం వచ్చేస్తామన్నా. మరి లోకం ఏం చెప్తుంటుందంటే వాడు మనవాడు కాదండి, వాడు దరిద్రుడు అంటే అంటుంటారు. ఏం చేస్తుంటారంటే ద్వేషిస్తుంటారు మనల్ని. వాడు పెద్ద తలపోటుండే, వాడు మనకు పనికిరాడండి, వాడు మన మాట అంటాడు అంటారు. కాబట్టి ఇలా లోకం నేను ద్వేషించాలా, నువ్వు లోకాన్ని ద్వేషించాలా, ఈ 2 కార్యక్రమాలు జరగాల. లోకాన్ని గెలిచావు అంటే అప్పుడప్పుడు కాంప్రమైజ్ అయిపోవడం కాదు లోకంలో పడి. అలా కాంప్రమైజ్ అయిపోయావంటే నువ్వు లోకాన్ని గెలుస్తున్నావా పరీక్షించుకోవాల్సిన అవసరం. కాబట్టి లోకమునకు నువ్వు సిలువ వేయబడాలా,
నీకు లోకం సిలువబడాలా, మర్చిపోయిన వస్తున్న సూత్రాన్ని. అలా ఎవరైతే లోకాన్ని గెలవటానికి ఉద్దేశింపబడుతుంటారో వారు పరమ తండ్రి సముఖంలో లోకాన్ని గెలిచి జయ జీవితాన్ని కొనసాగించడానికి ముందుకు వెళ్తున్న జనులుగా కనిపిస్తున్నారు. కాబట్టి పరమ తండ్రి సముఖంలో జయ జీవితం, లోకాన్ని గెలవటంలో జయ జీవితం. మనము భూ సంబంధులుగా జీవించకుండా ఉండడంలో జయ జీవితం అవసరంగా కనిపిస్తుంటది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ పాత్రలను పోషించాలి అన్న సూత్రాలు ప్రతిపాదిస్తున్నాడు. మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో మొదటి కొరింథీ 15వ అధ్యాయము 46 నుంచి చదువుకుందాం. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 46. ఇందు విషయమే ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనను వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలగలేదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగింది, తర్వాత ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు 47వ వచనంలో ప్రాముఖ్యమైన సంగతి, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడు, మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివారే. 49లో ఇప్పుడు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరియు మునుపు మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము అంటున్నాడు. కాబట్టి నువ్వు ఆదాము స్వభావాన్ని నీ ఒళ్ళో వేసుకొని బ్రతికేసావు. నా గతి జీవితాన్ని ఒకసారి చూసుకుంటే మట్టి నుంచి వచ్చిన స్వభావం కనపరుస్తూ బ్రతికిన బ్రతుకులే ప్రతి ఒక్క మనిషిది. భూమి మీద పుడుతున్న ప్రతి ఒక్క మనిషి ఆదాము స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. క్రీస్తు యేసు దగ్గరకు వచ్చేంత వరకు ఈ గతి తప్పదు మానవునికి. ఆత్మ సంబంధమైన మనసుని, ఆత్మ సంబంధమైన మనిషిగా నువ్వు ప్రదర్శించుకోవాలంటే అది ఆత్మ సంబంధి అయిన ప్రభు దగ్గరకు వస్తేనే అవుతుందంట. కాబట్టి ఆదాము స్వభావాన్ని ఎలా ధరించామో అదేలాగా యేసుక్రీస్తు స్వభావాన్ని కూడా ధరించాలి. అప్పుడు నువ్వు ఆత్మ సంబంధి అవుతావు, భూ సంబంధి కాకుండా. కాబట్టి ఆత్మ స్వభావాన్ని ధరించుకుంటే లోకాన్ని గెలవచ్చు. కాబట్టి లోకాన్ని గెలవాలి అని తాపత్రయపడి ముందుకు నడవాలనుకుంటున్న వాళ్ళు ఈ 7 సూత్రాలని మనసులో పెట్టుకోవాలా. లోకంతో స్నేహం చేయకూడదు, 6వ పాయింట్. 7వ పాయింట్ ఆత్మ సంబంధి స్వరూపం. ప్రభువును ధరించుకోవాలా. ఆదాము యొక్క స్వభావాన్ని ధరించుకున్నట్టు ప్రతి మానవుడు ధరించుకుంటుంటాడు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఒక్క మనిషి మాత్రమే ఆదాము స్వరూపం అంటే మంటి స్వభావాన్ని వదిలిపెట్టి ఆత్మ స్వభావాన్ని ధరించుకునే కృప పరమ తండ్రి అనుగ్రహించాడు. కాబట్టి శరీరాంతర నేత్రాశ జీవపు డమ్మం వాటిని మనం చూద్దాం రాబోయే గంటలో. మనుషుల పారంపర్యాన్ని గెలవాలి. లోకమును అమితంగా అనుభవించడానికి ఉద్దేశించకూడదు, లోకాన్ని స్నేహించకూడదు. ఆత్మ సంబంధిగా స్వరూపాన్ని మార్చుకుంటే నువ్వు భూ సంబంధిగా కాకుండా ఉంటావు. లోకాన్ని గెలిస్తే ఈ లోకంలో యుద్ధం గెలిచిన వాడుగా తీర్చిదిద్దబడుతుంటావు. దానికి పరమ తండ్రి మనకు సహాయం చేస్తుంటాడు. వచ్చిన బ్రేక్ తీసుకొని దీన్ని మనం కొనసాగించుకుంటాం.